2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైజ్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ డేటా అనేది ఎనేబుల్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో యూడైజ్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి యూడైజ్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి. udizplus.gov.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి టీచర్ మాడ్యూల్ని ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి టీచర్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద ఈ యూడైజ్ ప్లస్ సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఇస్తున్నామో సేమ్ అదే పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి టీచర్ మాడ్యూల్కి, స్టూడెంట్ మాడ్యూల్కి, ప్రొఫైల్కి అన్నిటికీ ఒకే కామన్ పాస్వర్డ్ అనమాట. ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీంట్లో క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF టు ఫిల్ ద డేటా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మనం గత విద్యా సంవత్సరం ఆల్రెడీ ఈ టీచర్ మాడ్యూల్ని అప్డేట్ చేసాం. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం జస్ట్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి అప్డేట్ అయ్యే ఉంటాయి అనమాట. అదేవిధంగా క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఉంది కదా, ఇదేంటంటే మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరి యొక్క వివరాలు అప్డేట్ చేసిన తర్వాత ఫైనల్లో క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ మీద క్లిక్ చేయాలి. అలా కంప్లీట్ మీద క్లిక్ చేస్తే ఓవరాల్ స్టేటస్ వద్ద ఇక్కడ కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎప్పుడంటే అందరి ఉపాధ్యాయుల యొక్క వివరాలు అప్డేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మన పాఠశాలలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉంది కదా, ఇక్కడ ఇన్కంప్లీట్లో 0 ఉండాలన్నమాట. ఇన్కంప్లీట్ అంటే పూర్తి కాని వారు ఎవరూ లేదని అర్థం. ఇక్కడ ఎందుకు 0 వచ్చిందంటే మనం ఆల్రెడీ గత విద్యా సంవత్సరం ఈ డేటాను అప్డేట్ చేసాం. ఇప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా గత సంవత్సరం డేటానే ఈ యూడైజ్ ప్లస్ సైట్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్కంప్లీట్లో ఏమి ఉండవు అనమాట. మనం ఏం చేయాలంటే ఈ టోటల్ పక్కన 5 ఉంది కదా, అంటే మీ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు అయితే ఉన్నారో ఆ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ నెంబర్ మీద క్లిక్ చేసేసి మనం ఆ ఉపాధ్యాయుల యొక్క వివరాలు చెక్ చేసుకొని మన పాఠశాలలో ఉన్న వారంతా అక్కడ కనిపిస్తున్నారా లేదా, ఒకవేళ మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే డ్రాప్ బాక్స్లో పెట్టాలి. లేదు మన పాఠశాలకి ట్రాన్స్ఫర్లో కానీ ప్రమోషన్లో కానీ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే వారిని ఇంపోర్ట్ టీచర్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాం. వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఉపాధ్యాయుల యొక్క వివరాలని చెక్ చేయడానికి ఇక్కడ టోటల్ పక్కన ఉన్న ఈ 5 మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి డేటా అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పాఠశాలలో 5 టీచర్లు ఉన్నారు కాబట్టి 5 యొక్క వివరాలు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ వద్ద కంప్లీటెడ్ అని చెప్పి అందరికీ కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వచ్చింది. ఇలా వచ్చిందంటే అర్థం ఆల్రెడీ డేటా అనేది అప్డేట్ చేసినారని అర్థం. కాబట్టి అన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి. అందుకని ఇన్కంప్లీట్లో 0 అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న టీచర్లో ఎవరైనా సరే వెళ్ళిపోతే డ్రాప్ బాక్స్ ఆప్షన్ని యూజ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ఇక్కడ కనిపిస్తున్న టీచర్లో మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కనిపించకపోతే ఇంపోర్ట్ టీచర్ ద్వారా జాయిన్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ ఉపాధ్యాయుల యొక్క వివరాలని మనం ఇంకోసారి చెక్ చేసుకోవాలంటే మనం చెక్ చేయవచ్చు. అదేలాగంటే ఇక్కడ ప్రతి టీచర్కి అప్డేట్ కింద 3 ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ 3ంటిని ఓపెన్ చేసి మనం ఆ వివరాలన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుంటాం. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే 100% చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దీంట్లో నేమ్ ఆఫ్ ది టీచర్ వద్ద టీచర్ పేరు ఉంటుంది, జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నేషనల్ టీచర్ కోడ్ అని చెప్పేసి నేషనల్గా ఆ టీచర్ యొక్క కోడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ టీచర్ కోడ్ ఆఫ్ స్టేట్ అంటే మన యొక్క ఏపీ స్టేట్లో ఆ టీచర్ యొక్క కోడ్, ట్రెజరీ ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తప్పుగా ఉంటే సోషల్ కేటగిరీ అంటే మన యొక్క క్యాస్ట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఆ ఉపాధ్యాయులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డిగ్రీలో మనం BA, BSc అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఇదేంటంటే మన యొక్క ప్రొఫెషన్ అంటే మన యొక్క జాబ్కి సంబంధించి మన యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. అదే అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే అసలు మనకి జాబ్తో సంబంధం లేకుండా మనం ఏమైనా PhD చేసినా, MPhil చేసినా
దానికి సంబంధించి మన యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ని ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా టీచర్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి, నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా నేమ్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గానే. ఇక్కడ ఈ వివరాల్లో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టీచర్ నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ కానీ, లేదంటే ఆధార్ నంబర్ కానీ, నేమ్ యాజ్ పర్ ఆధార్ కానీ, ఈ వివరాలన్నీ ఇక్కడ ఎడిట్ అవ్వవు. ఇవి ఎక్కడ ఎడిట్ అవుతాయి అంటే మన మండలం యొక్క ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో ఈ వివరాలు ఎడిట్ అవుతాయి. ఎవరికైనా సరే ఇవి మార్చాలనుకుంటే ఎంఐఎస్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ వారి యొక్క లాగిన్లో 100% ఇవి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఈ సబ్జెక్ట్స్ మన యొక్క స్టడీస్లో ఎప్పటి వరకు మనం చదువుకున్నాం అంటే మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్ మనం ఎప్పటి వరకు అంటే మన యొక్క స్టడీస్లో అంటే డిగ్రీ వరకు చదువుకున్నాం అనుకోండి మ్యాథ్స్ని, అప్పుడు గ్రాడ్యుయేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అదే పీజీలో కూడా మనకి మ్యాథ్స్ ఉందనుకోండి, పీజీ సెలెక్ట్ చేసుకుంటాం. అలా మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు ఏ లెవెల్ వరకు చదువుకున్నారు మీ యొక్క స్టడీస్లో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, సోషల్ సైన్స్, నెక్స్ట్ లాంగ్వేజెస్, నెక్స్ట్ డిజేబిలిటీస్ ఏమైనా ఉంటే ఆ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ డిజేబిలిటీని సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్లో ఆ ఉపాధ్యాయుల యొక్క జాయినింగ్ డేటు ఇవి ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అపాయింట్మెంట్ అంటే టీచింగ్ సంబంధించి ఇది సెకండ్ అనమాట. అంటే జనరల్ ప్రొఫైల్ తర్వాత ఈ సెకండ్ సెక్షన్ వస్తుంది. దీంట్లో నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే మనం రెగ్యులరా, కాంట్రాక్టా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టీచర్ యొక్క డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జాయినింగ్ ఇన్ సర్వీస్ అనేది ఇందాక ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు తప్పు ఉంటే. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్, మనం ఏ క్లాసెస్ని డీల్ చేస్తున్నామో ఇక్కడ ప్రైమరీనా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ టీచరా, హెడ్ మాస్టరా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ సబ్జెక్ట్స్ అంటే మనం ఏ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నామో వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. ప్రైమరీ క్లాసెస్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్ టాట్ 1, టాట్ 2 అని చెప్పేసి మెయిన్ సబ్జెక్ట్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్, రెండోది సేమ్ ఉండకూడదు కాబట్టి మనం ఇంకొక సబ్జెక్ట్ని ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే హై స్కూల్కి సంబంధించింది అనుకోండి, వారి యొక్క సబ్జెక్ట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీచర్ కనుక ఈ పాఠశాలలో డిప్రెషన్గా ఉన్నట్లయితే అంటే వేరే పాఠశాల నుంచి ఈ పాఠశాలలోకి డిప్రెషన్గా ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాదు మనం ఈ పాఠశాలలోనే అపాయింట్మెంట్ ఉంటే రెగ్యులర్ టీచర్ అయితే మనం నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ ఆర్ కాంట్రాక్ట్. టీచర్ కనుక వేరే పాఠశాలలో గెస్ట్ టీచర్గా కనుక లేదంటే కాంట్రాక్ట్గా పనిచేస్తుంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డేటా అంతా ఓకే అనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవడం జరుగుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్ అయిన ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ దీంట్లోకి వెళ్తాము. ఇది ఫైనల్ అనమాట. దీంట్లో ఏమేమి అడిగారనేది చూద్దాం. ట్రైన్డ్ ఫర్ టీచింగ్ అంటే సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, లేదంటే నో. ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్, కంప్యూటర్ సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకొని యూజ్ చేస్తుంటే ఎస్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ ట్రైనింగ్ రిసీవ్డ్, మనం ఏమేమి ట్రైనింగ్ రిసీవ్ చేసుకున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్ నీడ్స్, వేటిల్లో మనకి ట్రైనింగ్ అవసరం ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్ సంబంధించి ఏమైనా వర్కింగ్ డేస్ ఉన్నట్లయితే ఆల్రెడీ స్పెండ్ చేసి ఉన్నట్లయితే ఆ వర్కింగ్ డేస్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే 0 ఇవ్వచ్చు. మనకి ఏ లాంగ్వేజెస్లో వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉందో అంటే మనకు తెలిసిన లాంగ్వేజెస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని రకాల ట్రైనింగ్ సంబంధించి ఎస్ను అడిగారు. ఈ ట్రైనింగ్స్ కనుక మీరు తీసుకుని ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేవండి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకుని ఉన్నట్లయితే ఎస్ ఇస్తాము, లేదంటే నో అని ఇస్తాము. అదేవిధంగా సైబర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి కనుక ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ ఇక్కడ వెదర్ టీచర్ ఈజ్ సీటెట్ ఆర్ ఎస్టెట్ క్వాలిఫైడ్ అంటే ఇవి కనుక మనం క్వాలిఫై అయ్యి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్, నోని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ కేపబుల్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైజెస్ అండ్ వీసీ అప్లికేషన్స్ అంటే ఇక్కడ డిజిటల్కి సంబంధించి కనుక మనం హ్యాండిల్ చేస్తాము, మనం హ్యాండిల్ చేయగలము అనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే కంప్యూటర్ సంబంధించి కానీ లేదంటే ఇంటర్నెట్, డెస్క్టాప్, ప్రొజెక్టర్స్ వీటి మీద మనకి కనుక నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం ఎస్ అని చెప్పి ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఈ 3 సెక్షన్స్ని ఇచ్చిన తర్వాత ఫైనల్గా అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం జనరల్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి వస్తుంది. అంటే ఇదివరకు ఒకవేళ అప్డేట్ చేయకపోతే రెడ్ కలర్లో ఉంటుంది, అప్డేట్ చేస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులు యొక్క వివరాలు అనేవి ఈ విధంగా గ్రీన్ కలర్లోకి రావాలి. అదేవిధంగా స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని చెప్పి రావాలి. ఈ విధంగా అందరు ఉపాధ్యాయుల యొక్క డేటాని మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలంటే స్కూల్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం డేటా అంతా టాలీ అయిపోయిన తర్వాత, అంటే మన పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులు ఇక్కడ మనకి కనిపించేసేసి అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చేసేసి ఆ డేటా మొత్తం కరెక్ట్గా ఉండి అంతా బాగుంటే ఫైనల్గా మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ అడుగుతుంది. ఇక్కడ రిమార్క్స్ వద్ద ఆల్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని చెప్పేసి మనం ఏదో ఒక మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసి అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఓవరాల్ స్టేటస్ అనేది మార్క్డ్ కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా మనం మార్క్డ్ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చిందంటే ఇంతటితో ఈ టీచర్ డేటాబేస్ అంటే ఈ టీచర్ మాడ్యూల్ అనేది పూర్తిగా 100% కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. మన పాఠశాల నుంచి కనుక టీచర్ వెళ్ళిపోతే ఏ విధంగా డ్రాప్ బాక్స్లో పెట్టాలి, అదేవిధంగా వేరే స్కూల్ నుంచి మన స్కూల్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఆ టీచర్ని మనం మన పాఠశాలలో జాయిన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం టీచర్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ టోటల్కి ఎదురుగా మన పాఠశాలలో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ నెంబర్ మీద క్లిక్ చేయాలి. నెంబర్ మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కనిపిస్తారు. దీంట్లో ఏ ఉపాధ్యాయులు అయితే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయారో వారిని తీసివేయాలి కాబట్టి, అంటే రిమూవ్ చేయాలి కాబట్టి మనం లెఫ్ట్ ద స్కూల్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఉపాధ్యాయునికి ఎదురుగా. ఆ లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ టీచర్ సంబంధించి కొన్ని వివరాలు ఇక్కడ వస్తాయి. దీంట్లో కింద సెలెక్ట్ రీజన్ అడుగుతుంది, ఎందుకు మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ట్రాన్స్ఫర్డ్ అయితే ఈ ట్రాన్స్ఫర్డ్ అని, రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అని, డెత్ అయితే డెత్ అని, ఈ విధంగా మనం రీజన్స్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే రీజన్ని కింద మనం టైప్ చేసేసి లాస్ట్ డేట్ ఇన్ సర్వీస్ స్కూల్ అంటే ఆ ఉపాధ్యాయులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ డేట్ని ఇచ్చేసేసి లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేస్తే ఈ ఉపాధ్యాయుని వివరాలు అనేవి మన పాఠశాల నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన పాఠశాల నుంచి ఉపాధ్యాయులను మనం రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్స్ టీచర్ టు డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే డ్రాప్ బాక్స్లోకి ఈ టీచర్ వివరాలు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మరలా ఈ వివరాలు ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే సో డ్రాప్ బాక్స్లో ఉందో లేదనేది స్కూల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత టీచర్ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ యూడైస్ కోడ్ ఉంది కదా, ఇక్కడ యూడైస్ కోడ్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేస్తే ఆ డ్రాప్ బాక్స్లో వెళ్ళిన టీచర్ వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ టీచర్ పేరు, నేషనల్ కోడ్, ఈ విధంగా వివరాలన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిందా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వేరే పాఠశాల వారు ఆ ఉపాధ్యాయుని జాయిన్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఇన్యాక్టివ్ డిలీటెడ్ టీచర్స్ కదా, దీంట్లో నుంచి కూడా మన పాఠశాల నుంచి ఎవరెవరిని మనం రిమూవ్ చేసామనేది ఈ ఆప్షన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వేరే పాఠశాల వారు ఆ టీచర్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి కాబట్టి జాయిన్ చేసుకోవడానికి ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. మనం ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ని యూజ్ చేసే ముందు కంపల్సరీగా పాత పాఠశాల వారు ఇప్పుడు చెప్పినట్లుగా ఆ టీచర్ని ముందుగా రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేస్తేనే కొత్త పాఠశాల వారు జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా టీచర్ని జాయిన్ చేసుకోవడానికి టీచర్ యొక్క ఆ నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఆ కోడ్ అనేది తెలియదు అనుకోండి, సెర్చ్ నేషనల్ కోడ్ మీద క్లిక్ చేసేసి ఆ టీచర్ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ కోడ్ ఏంటనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ టీచర్ డ్రాప్ బాక్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెర్చ్ విత్ యూడైస్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఆ ఉపాధ్యాయుల యొక్క పాత స్కూలు డైస్ కోడ్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేస్తే ఆ పాఠశాల వారు డ్రాప్ బాక్స్లో పెట్టి ఉన్నట్లయితే అప్పుడు ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ ఈ ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనం పాత డైస్ కోడ్ ఇవ్వాలి, అప్పుడు మనకి టీచర్ కోడ్ ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత ఇంపోర్ట్ టీచర్లోకి వచ్చేసేసి ఇక్కడ ఆ నేషనల్ కోడ్ ఇవ్వవచ్చు. ఈ విధంగా మనం రెండు విధాలుగా మనం నేషనల్ కోడ్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం గో మీద క్లిక్ చేయగానే ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్, స్కూల్ ఐడి,
టీచర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిలీవింగ్, టీచర్ ఐడి, ఈ మొత్తం వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం రిమార్క్స్ వద్ద ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి జాయినింగ్ అని చెప్పేసి వద్ద ఏదో ఒక మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ ఏ రోజైతే ఆ ఉపాధ్యాయులు మన పాఠశాలకు జాయిన్ అయ్యారో ఆ డేట్ని సెలెక్ట్ చేసేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆర్ రిస్టోర్ టీచర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఆ టీచర్ వివరాలు అనేవి మన పాఠశాలలోకి యాడ్ అవడం జరుగుతాయి. ఈ విధంగా మనం మన పాఠశాలకి వేరే పాఠశాల నుంచి వచ్చి ఉన్నట్లయితే ఈ విధంగా ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా మనం వారిని జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందాక మీకు రిమార్క్స్ కనిపించింది కదా, ఆ రిమార్క్స్ కాలంలో కంపల్సరీగా ఏదో ఒక మ్యాటర్ ఇస్తేనే మనకి ఆ టీచర్ వివరాలు యాడ్ అవుతుందంటే ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. కాబట్టి మనం రిమార్క్స్ కూడా ఇవ్వాలి, అక్కడ జాయినింగ్ డేట్ కూడా ఇవ్వాలి. ఇవి రెండు ఇస్తేనే మనకి ఆ టీచర్ వివరాలు మన పాఠశాలలోకి యాడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ UDSClass సైట్లో ట్రాన్స్ఫర్లో కానీ ప్రమోషన్లో కానీ వెళ్ళిపోతే మనం వారిని రిమూవ్ చేయవచ్చు. అదేవిధంగా మన పాఠశాలకి ఉపాధ్యాయులు వచ్చి ఉన్నట్లయితే ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా వారిని మనం యాడ్ చేసుకోవచ్చు.